హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషి వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇదైతే మా వారికి హాలిడే వచ్చిన రోజు మార్నింగ్ అనమాట. పిల్లలకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదండి, మా పాప ఇంట్లోనే ఉంటుంది. అలాగే మా వారికి హాలిడేస్ వచ్చిన రోజులో మార్నింగ్ మేము ఎలా ఉంటాము, ఎలా మా టైం స్పెండ్ చేస్తాము అన్నది ఈ వ్లాగ్లో షూట్ చేసి పెట్టాను అనమాట. మ్యాక్సిమం ఎప్పుడు హాలిడే వచ్చినా కానీ పూరి చేయడానికి ప్రిఫర్ చేస్తానండి. నార్మల్ డేస్లో అవ్వదు కదా, పూరి చేయడం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే వర్క్ ఎక్కువ అయిపోతుంది, టైంకి అవ్వదు అని చెప్పి మేము పూరి నార్మల్ డేస్లో చేసుకోము. ఎప్పుడు పూరి చేసినా ఆ రోజు ఖచ్చితంగా హాలిడే అయి ఉంటుంది. అందుకే నేనైతే ప్రిఫర్ చేయను నార్మల్ డేస్లో. హాలిడే వచ్చిన రోజు అయితే కొంచెం టైం ఉంటుంది కదండి, అందుకని చెప్పి హాలిడే వచ్చిన రోజుల్లో అయితే పూరి చేస్తూ ఉంటాను నేనైతే పూరీ పిండి కలపగానే ఇలా పొడుగ్గా చేసుకొని కట్ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. అప్పుడైతే ఉండలు చేసుకోవడానికి, పూరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి చిన్నది ఒక్కొక్కటి పెద్దది రాకుండా అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇలా అయితే అని చెప్పి నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. అలా చేశాక చేసినవన్నీ కూడా నేను రోల్ చేసేసుకుని పెట్టుకుంటాను అనమాట. అప్పుడైతే పని ఈజీగా అయిపోతుంది, ఒక పని తర్వాత ఒకటి అని చెప్పి నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఇలా చేయగానే ఈలోపే మా పాప వచ్చేస్తూ ఉంటుంది, తీసుకుని తన మొదలు పెడుతుంటుంది. చూసారు కదా, నేను ఇలా చేసేసాను. ఇంకో మా ఆవిడైతే మొదలు పెట్టేసింది, తన పనిలో తను ఉందన్నమాట. అలా కలిసి చేసుకున్నాము. నేను ఇక్కడ పూరీలు అయితే చేస్తున్నాను. ఇక్కడ మా వారైతే ఒక కళాఖండాన్ని ట్రై చేస్తున్నారు అనమాట. దాన్ని స్టార్ షేప్లో కట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. మా పాప స్టార్ షేప్ కావాలి అని చెప్పిందని దానికోసం అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా ఫస్ట్ 2 కట్స్ బాగానే వచ్చాయి, చూడండి మీరు కూడా. ఆ తర్వాత అది స్టార్ కాస్త వేరే ఏదోలా అయిపోయింది. నేనైతే పక్కన చాలాసేపు నవ్వాను అనమాట. మా పాప ఏమో ఇది స్టార్ కాదు, నాకు స్టార్ కావాలి అని చెప్పి గొడవ చేసింది. అది మొత్తం మీద ఇక్కడ వరకు అయితే బాగానే వచ్చింది, కానీ ఆ లాస్ట్లోది మాత్రం వేరే షేప్లోకి వెళ్ళిపోయింది. ఏదో రిబ్బన్ కట్ అయినట్టు, రిబ్బన్ షేప్లో వచ్చినట్టు వచ్చిందన్నమాట. అలా మొత్తం మీద రిబ్బన్ షేప్లో వచ్చిందని అయితే ఫ్రై చేసి పెట్టారనమాట. అదే స్టార్ అని మా పాపను నమ్మించారనమాట. అది ఆయనే ఫ్రై చేసి దానికి పెడుతున్నారు. అదేమో అది స్టార్ కాదు, నేను తిన్ను అని గొడవ చేసింది. అది చేశారు కానీ తీరా మాడిపోయి నేను చెయ్యను, నేను తిన్ను అని గొడవ చేసింది అనమాట. ఇక్కడ మొత్తం అదంతా చేసింది నేనైతే. మా వారేమో చూసావా పూరి ఎలా నీట్గా పొంగుతుందో, ఇలా చెయ్యాలి, చూసి నేర్చుకో అని చెప్పి నాకు చెప్తున్నారనమాట.
అలా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత అందరం కూర్చొని ఒకసారి తింటామన్నమాట. ఫస్ట్ పూరి అయితే మాత్రం మా పాపకే వేయాలి. అలా అన్నీ అయిపోయిన తర్వాత ఎవరి ప్లేట్స్లో వాళ్ళకి అన్నీ పెట్టేసి నాది అంతా సెట్ చేస్తున్నాను అనమాట. అంతా ఎవరి ప్లేట్స్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత కర్రీస్ అవి వేసేసుకొని ఒక చోట అందరం గ్యాదర్ అయ్యి కూర్చున్నట్టు హాల్లో కూర్చుని టీవీ పెట్టుకుని కూర్చొని తింటామన్నమాట. ఇదైతే పూరీ కర్రీ, నేను శనగపిండి కర్రీ చేశాను దాంట్లో కోసం అని చెప్పి. ఇలా ప్లేట్స్లో సర్వ్ చేసేసుకొని ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకుని హాల్లో కూర్చుంటామండి. మ్యాక్సిమం హాల్లోనే కూర్చుంటాం, ఎందుకంటే టీవీ ఉంటుంది కదా, టీవీ దగ్గర కూర్చుని తింటామన్నమాట. అంతేనండి. అంతేనండి, వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మేమైతే ఇలా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. మరి నెక్స్ట్ వీక్లో వేరే వ్లాగ్ పెడతానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఖుషీ వ్లాగ్స్ తెలుగు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, అది కూడా ఖుషీ వ్లాగ్స్ తెలుగు అని ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.